హాయ్ ప్రైజ్ లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగునుగాక. ఈరోజు దేవుని వాగ్దానము ఏషయా గ్రంథము 60వ అధ్యాయము 20వ వచనము. యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును. ఆమెన్. హల్లెలూయా. మీ జీవితంలో మీరు వెళ్తున్న పరిస్థితుల్లో మార్గంలో అర్థం కాలేని విధంగా మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారా? కలవరంలో వేదన చెందుతున్నారా? అయితే చూడండి, కొన్నిసార్లు మనం చీకట్లో నడుస్తూ ఉన్నప్పుడు ఏది ఎక్కడ ఉందో మనం కనుగొనలేకపోతాం. కొన్నిసార్లు ఏదైనా తగిలి మనం పడిపోయే అవకాశం కూడా ఉంటుంది. ఈరోజు కూడా విశ్వాస యాత్రలో మీరు వెళ్తున్నప్పుడు, దేవుని మార్గంలో మీరు నడుస్తున్నప్పుడు ఎదురవుతున్న కొన్ని సమస్యలను బట్టి, కొన్ని బాధలను, ఇబ్బందులను బట్టి మీకు కలవరం రావచ్చు, వేదన కలగవచ్చు, కన్ఫ్యూజన్ రావచ్చు. అటువంటి ఏది తోచని, ఏది అర్థం కాలేని స్థితుల్లో ప్రభు వైపు చూసిన సహోదరి, సహోదరుడా, దేవుడు అంటున్నాడు, నేను నీకు నిత్యమైన వెలుగుగా ఉండి నీవు నడవవలసిన మార్గాన్ని నేను నీకు చూపిస్తాను. నేనే నీకు నిత్యమైన వెలుగుగా ఉండి ఏ మార్గంలో నడవాలో, ఎటువైపుగా వెళ్ళాలో, ఎలాంటి తీర్మానాలు చేయాలో, ఎలా జీవించాలో, ఎలా ముందుకు సాగాలో అర్థం కాలేని పరిస్థితిలో ఉంటున్న నీకు నేనే వెలుగుగా ఉంటూ నా మార్గమును చూపిస్తూ నీ చేయి పట్టి నడిపించి క్షేమమైన రేవుకు నేను నిన్ను నడిపిస్తానని, అది అంత మాత్రం కాదు, అనేకుల ఎదుట నిన్ను కూడా నా కొరకు ఒక ప్రకాశమానమైన వెలుగుగా నిన్ను, నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని మారుస్తానని ప్రభు అంటున్నాడు. సో దేవుడు అట్టి కృప మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.